ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాల గురించి, ఎవరైతే ప్రథమ వివాహానికి వెళ్తున్నారో వారికి 27 నక్షత్రాల గురించి చెప్తూ ఈ వీడియోలో మఖా నక్షత్రం గురించి కూడాను ప్రస్తావిస్తున్నాం. ఇంతకుముందు అనేకమైనటువంటి వీడియోల్లో మీరు విని ఉంటారు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహానికి మనము సన్నద్ధమైనప్పుడు మన బిడ్డలు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వివాహానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాం. వీరికి ఎలాంటి జోడి వస్తుందో, వీరి వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో, వీరి వంశం ఏ విధంగా వృద్ధి చెందుతుందో అన్నటువంటి ఒక తికమక అనేది ప్రతి తల్లికి తండ్రికి సహజంగానే కలుగుతుంది. కానీ ఎన్నాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎలాగా వారి బిడ్డలకి వివాహం చేశారు పూర్వీకుల నుండి ఇప్పటి వరకు అంటే, పేరు బలాలు చూసి వివాహం చేసేవారు కొంతమంది అయితే, బంధుత్వములో వ్యవహారం కొనసాగించుకొని అక్కడ వివాహం చేసేవాళ్ళు కొంతమంది అయితే, ప్రేమించి పెళ్లి చేసుకునేవారు మరికొంతమంది అయితే, కొంతమంది ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండానే వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవారు మరికొంతమంది ఉంటారు. ఇందులో అనేక వర్గాలు కనబడతాయి. అందులో ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు అశాంతిగా ఉన్నారు, అంటే ప్రశాంతతను కోల్పోయి ఉన్నారు, ఇలాంటి వాటిని మనం పరిశీలించినప్పుడు ఇంతవరకు మనం ఎన్నుకున్నటువంటి మార్గం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తల్లిదండ్రులు వారి బిడ్డలకి వివాహ వయసు వచ్చినప్పుడు వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కావచ్చు, లేదా ఆ పెళ్లి కార్యాన్ని నడిపించే మ్యారేజ్ బ్రోకర్స్ కావచ్చు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి కానీ తెలియజేసి వచ్చిన సంబంధాలు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అవన్నీ తెలుసుకోకుండానే సరే ఇన్ని పాయింట్లు వచ్చాయి, నక్షత్రాల పరంగా తీసుకుంటే వాళ్ళు పలానా ఉద్యోగం చేస్తున్నారు, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, కుటుంబంలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇలాంటి వాటిని చూసి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఏదో ఒక చోట బెడ్స్ కొట్టి మంచి ముహూర్తం పెట్టి చేశామండి, పుష్కరంశలో మా పండితులు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 50, 70, 80 సంవత్సరాలు ఉంటుంది, మంచి పండితుడండి, చేశాడండి, కానీ విడిపోయినామండి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏమిటి, ఎక్కడ జరుగుతూ ఉంది ఈ పొరపాటు అంటే మనలోనే ఉంది పొరపాటు. ఎవరైనా కానీ మనము గురించి అంటే మన గురించి మనము తెలుసుకోగలిగితేనే అది నిజమైనటువంటి జీవితం. మనం వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటుంటాం ప్రతిదానికి. మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఇవ్వబడినటువంటి ప్రాప్తం ఏమిటి తెలుసుకోకుండా ప్రవర్తించడం వల్లే ఇన్ని ఇబ్బందుల్ని, ఇక్కట్లని పొందుతున్నాం. అదేవిధంగా ఎవరి జాతకము వారికి దిక్చూసిగా పనిచేస్తుంది. ఎలా అంటే
ఏ జాతకమైనా తీసుకోండి, అమ్మాయి జాతకమైనా అబ్బాయి జాతకమైనా కానీ వారి జాతకంలోనే వారికి రాబోయే భాగస్వామి గురించి పూర్తిగా ఉంటుంది. వాళ్ళు ఏం పని చేస్తారు, ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు, ఏ లగ్నాలు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అన్నీ ఉంటాయి. దాన్ని చూడడానికి తెలియక ఎన్ని సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర వయసుతో ఇన్నాళ్ళు మనకి తెలియక తప్పటడుగులు వేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మనం చెప్పే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ప్రముఖంగా డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఒక జాతకాన్ని చూసి వారికి సరైన జోడి ఎవరు మనమే సెలెక్ట్ చేసుకునే స్థాయికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఉపయోగిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మఖా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారి రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ మకాలో ఉంటే వారికి సరైనటువంటి జోడి ఎవరై ఉంటారు, ఎలాంటి ప్రాప్త సంబంధాల్ని మనం చూడాలని పరిశీలించబోతున్నాం. అంతకు మునుపు మనం ఏం చేస్తామంటే ఎవరి జాతకంలోనైనా కానీ టైమ్ ఆఫ్ బర్త్ రెక్టిఫికేషన్ కరెక్ట్గా ఉంటేనే వారి జీవితం అనేది చాలా సజావుగా కొనసాగుతుంది. వారు ఎన్ని ముహూర్తాలు పెట్టి చేసుకున్నా వారు పుట్టిన సమయానికి జాతకాన్ని మనం వేస్తే అమ్మాయి బదులు అబ్బాయి, అబ్బాయి బదులు అమ్మాయి జాతకం క్రియేట్ అయ్యి వారి లగ్న పాయింటే మారిపోతే వారికి వచ్చే జీవిత భాగస్వామి మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోవడం అనేది ఉంటుంది. ఇది మనం పరిశీలించవచ్చు. అయితే మన దగ్గరికి వచ్చినటువంటి వారికి టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వారికి మాంగళ్య దోషం ఉందా అమ్మాయికి, లేదా అబ్బాయికి అల్పాయుష దోషం ఉందా ఏంటనే విషయాలు కూడాను మనము పరిశీలించి ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే ఈ మఖా నక్షత్రంలో అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ ఇక్కడ లగ్నాధిపతి పడిన నక్షత్రం కూడా తీసుకోవాలి. అలా ఉంటే వారికి కులదేవత శాపం అనేది వాళ్ళ తరపున ఉంటుందని మనం గుర్తు చేసుకోవాలి. దాన్ని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా 6 నక్షత్రాల కలయికతో వచ్చే వారి జాతకం ఉండాలి. అదేమిటంటే ధనిష్ట, స్వాతి, పునరుషు, పుష్యమే, విశాఖ, శతవిష నక్షత్రాలు. ఈ 6 నక్షత్రాలని మనం ఎక్కడ చూడాలంటే వచ్చే వారి జాతకాలలో రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఈ మూడిట్లో కనీసం 2 కానీ 3 కానీ 1 కానీ కనెక్ట్ అయితేనే వీరికి సరైన జోడిగా మనం నిర్ణయిస్తాం. అలా మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎంతో మంది మఖా నక్షత్రంలో రాశి లేదా లగ్న పాయింట్ పడి నక్షత్రంగా పుట్టుంటారు. వారందరికీ కూడాను ఇది యూనివర్సల్ ఫార్ములా. ఇదే నిజం కూడా, ఇదే ప్రాప్తం. దీన్ని తప్పించి వివాహం వరకు వెళ్ళడం అనేది అబద్ధం. ఒకవేళ వివాహం వరకు నేను చెప్పిన విషయాలు లేకుండా వెళ్ళుంటే ఖచ్చితంగా విడిపోతారు లేదా వివాహ వ్యవస్థ చెడిపోతుంది. ఇదే నిజం. అయితే రాశి ఏమిటి, లగ్నము ఏమిటి అనేది మనం చూసినట్లయితే మెయిన్గా కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ ధనుసు రాశి కానీ ధనుసు లగ్నంగా ఉంటుంది వచ్చేవారి భాగస్వామి యొక్క జాతకంలో. ఈ 2 చూడాలి, కన్య కానీ ధనుసు కానీ. ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా టిక్ పెట్టుకోవచ్చు. 3వ అంశం ఏమిటంటే కన్యా రాశి లేదు, కన్యా లగ్నం లేదు, ధనుసు రాశి లేదు, ధనుసు లగ్నం లేదనుకుంటే
అప్పుడు వారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నానికి అధిపతి గ్రహము ఈ కన్యలో గాని లేదా ధనుసులో గాని కూర్చో ఉన్నారా చూడండి. అలా ఉన్నా గానీ టిక్ పెట్టుకుని ముందుకెళ్ళొచ్చు. ఇది లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు వివాహాలు లేట్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ కుదిరినా కానీ చెడిపోతాయి. ఇదే నిజం కూడా. అదేవిధంగా లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉండడము, లగ్నములోనే గురువు అనే గ్రహం ఉండడం అనేది సంభవిస్తుంది ఆ జాతకంలో. లేదంటే లగ్నాధిపతి వెళ్ళి బుధునితో గాని లగ్నాధిపతి వెళ్ళి గురువుతో గాని కలిసి ఉంటారు. ఇది మీరు గమనించి టిక్ పెట్టుకోండి. అవి ఏమీ లేకుండానే మీరు జాతకాలు చూడకుండానే నక్షత్ర పొంతనాలు చూసి 36 పొంతనాలకి 33 పొంతనాలు వచ్చాయి, 10 పాయింట్లకి 8 పాయింట్లు వచ్చాయని వివాహానికి వెళితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇందులో ఎలాంటి తేడా లేదు, సమస్యపూర్వకంగానే వాళ్ళ వివాహ జీవితం అనేది ఉంటుంది. లేదండి మేము విడిపోలేదంటే విడిపోతారో విడిపోరో మళ్ళీ కదా, కానీ లోపల కుమ్ము దుమ్ముగా ఉంటుంది, అంతరుద్ధం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 1, 6, 9 కాంబినేషన్ ఆ వచ్చే వారి భాగస్వామి జాతకంలో ఉండాలి. 1, 6, 9 అంటే ఏమిటి? లగ్నాధిపతి 6లో కానీ 9లో ఉండడం కానీ, 9వ అధిపతి 6లో కానీ 1లో ఉండడము, 6వ అధిపతి 1లో కానీ 9లో ఉండడము, 1, 6 అధిపతులు 9లో ఉండడము, 9, 1 అధిపతులు 6లో ఉండడం, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా మనం చేసుకోవచ్చు. ఇవేమి కనబడినప్పుడు నక్షత్ర చార ఆధారంగా చేసుకుని దాన్ని చూడాలి. అది కొద్దిగా డిఫికల్ట్ అయినప్పుడు పండితుల్ని కలవాలి. డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ మాత్రమే కలవండి. ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్కి ఈ ఫార్ములా తెలియదు. సరే, ఇంతవరకు వాళ్ళు అప్డేట్ కాలేదు, అందుకని చెప్తున్నా. అలాగని వాళ్ళు మేధావులా కాదని కాదు, గొప్ప మేధావులే వాళ్ళు. వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళ మేధావులు అంతే, ఎవరికెవరు గొప్ప అంతే. అయితే మీకు వచ్చే భాగస్వామి యొక్క కుటుంబం ఎలా ఉంటుంది అంటే, అదే కుటుంబంలోనే హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, లెదరు టెక్నాలజీ, లెదర్ సంబంధమైన వృత్తులు, చెప్పుల సంబంధమైన ఫ్యాక్టరీ కూడా ఉండొచ్చు. అలాగే ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఆయిల్, గ్యాస్, పెట్రోలియము, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఇట్లాగా ఐరన్ స్క్రాప్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వర్క్ చేసేవాళ్ళు, కెమికల్ సంబంధమైనవి పెయింట్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలాగే వైన్ షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమొబైల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా కనెక్ట్ అవ్వడము, లాజిస్టిక్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇవన్నీ అయిన తర్వాత ఒక అమ్మాయి జాతకము లేదా అబ్బాయి జాతకంలో మకా నక్షత్రము రాశి లగ్న పాయింట్గా పడి ఉంటే, మొదట అమ్మాయి జాతకం తీసుకుంటే అమ్మాయి జాతకంలో తనకు వచ్చే భర్తను కుజుడు తెలియజేస్తాడు. అంటే కుజుడు ఏ నక్షత్రంలో తీసుకున్నాడు, ఆ నక్షత్రం పైన గ్రహ కర్మారిష్టి ఏమిటి, అది తనకు వచ్చే భాగస్వామి భర్త యొక్క జాతకాన్ని చూసేటప్పుడు ఆ కుజకర్మతో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, ఒకవేళ కృత్తిక కుజుడు అనే గ్రహమే ఒకవేళ కుజకర్మ తీసుకుంటే ఆ నక్షత్రాలు కనెక్ట్ అవుతాయో లేదు చూడాలి. లేదా వేరే నక్షత్రం తీసుకుంటే ఆ గ్రహ సంబంధమైన కర్మారిష్టి కనెక్ట్ అవుతుందో చూడాలి. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు తన జీవితంలో ప్రవేశించే అమ్మాయి కాబట్టి శుక్రుడు తీసుకున్న నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రం పైన గ్రహ కర్మారిష్టి ఏమిటి పరిశీలించి అది అమ్మాయి జాతకంలో రాశి లగ్నం లగ్నాధిపతితో కనెక్ట్ అవుతుందా లేదా చారతో కనెక్ట్ అవుతుందా, నక్షత్ర చారతో కనెక్ట్ అవుతుందని కూడా మనం చూసి ముందుకెళ్ళాలి. ఇవన్నీ అయిన తర్వాత అమ్మాయికి వచ్చే భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉంటాడా లేదా ఉద్యోగం చేస్తుంటాడా లేదా ఏదో పని చేస్తుండడానికి 4, 12 భావాల అధిపతులు, 4, 3, 12, 3 కాంబినేషన్, 4 గురు కాంబినేషన్, 12 గురు కాంబినేషన్ తీసుకుని కూడా మనం చెక్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ అబ్బాయి జాతకంలో కూడా చూసి అబ్బాయి ఒకవేళ డాక్టరు, అప్పుడు అలాంటప్పుడు ఆమె కూడా డాక్టర్గా ఉండాలని కోరుకుంటారు కొంతమంది. కానీ అతని జాతకంలో తనకు డాక్టర్ చదివిన అమ్మాయి రాకుండా ఉండడానికి కర్మ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే డాక్టర్ చదివిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటారు. కానీ అతనికి ఒక సాఫ్ట్వేర్ చదువుకున్నటువంటి అమ్మాయో లేకపోతే బ్యాంకులో పనిచేసే అమ్మాయి కూడా రావచ్చు. అప్పుడు ఆ కనెక్టివిటీని కరెక్ట్గా చూడగలిగితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మనం చెప్తాం.
ఇలాగ కనెక్ట్ చేసి ఆ తర్వాత ఎప్పుడు వివాహానికి వెళితే ఈ జీవితం బాగుంటుంది, ఎప్పుడు యోగం ఉందనేది మనం నిర్ధారణ చేస్తాము. ఏ డేట్లో వీళ్ళు వివాహం చేసుకుంటే బాగుపడతారని కూడా చెప్తాం. ఇలాంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి చెప్పగలిగేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అయితే దీని పట్ల అవగాహన ఉండి మేము చెప్పిన వీడియోలు మీకు అర్థమైతేనే మా దగ్గర కన్సల్టెన్సీకి రాండి, లేకపోతే దయచేసి రావద్దండి. ఎందుకంటే మీరు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా తెలివి తక్కువ వాళ్ళుగానే ఉన్నారు, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఏ దిక్కు నుండి వస్తారు, ఏ సొంతములు అవుతారా లేదా పరాయిలు అవుతారా, ఆ తర్వాత వచ్చి ఎంత హైట్ ఉంటాడు, ఎంత పొట్టిగా ఉంటాడు, ఇలాంటివి అడుగుతున్నారు. అవన్నీ అనవసరమైన క్వశ్చన్స్. నేను చెప్పిన విషయం మీ జాతకంలోకి మీకు వచ్చే వాటిలో ఉంటే ఇవన్నీ కూడా మంచిగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఎల్కేజీ చదివేసి పీజీకి వెళ్ళిపోయినాడు, ఎల్కేజీ నుండి పీజీకి వెళ్ళిపోయినాడు. పీజీలో చదువుతున్నటువంటి బిడ్డ దగ్గరగా నువ్వు 10th క్లాస్ చదివినావా అని అడిగినట్టుంది మీ క్వశ్చన్. అది తెలివి తక్కువ క్వశ్చన్స్ అనేది. అతను పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంఏనో ఎంఫిల్లో లేకపోతే ఇంకా పెద్ద డిగ్రీ చదివేశాడు, ఎంకామో లేదా ఎంటెకో చదివేశాడు. అతనికి మీరు 10th క్లాస్ పూర్తి చేశారండి అని అడిగితే మనకి ఎలా మడుతుంది? అలాగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే, ఇంతకుముందు అడిగారు చూడు ఏ దిక్కులు నుండి వస్తారు అనేసి, అవన్నీ అవసరమే లేదు. ఏ దిక్కుండి వస్తే ఏమిటండి, నేను చెప్పిన జాతకం ఉండకుండా మీరు ఏ దిక్కులో నుండి వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే ఏం ప్రయోజనము? ఒక పైసా కూడా ఉపయోగం ఉండదు. నేను చెప్పిన జాతకము మీకు దొరికిందా, వచ్చే వాటిలో సెలెక్ట్ చేసుకున్నారా, ఆ తర్వాత మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో ఏరే వాళ్ళైతే అపోనెంట్ ఉన్నటువంటి వాళ్ళ జాతకాన్ని జతపరిచి ఆ తర్వాత మళ్ళీ కన్సల్టెన్సీ తీసుకొని మేము ఇచ్చే సలహాలు మార్గదర్శకాల ప్రకారంగా ముందుకు వెళితే జీవితంలో వివాహ వ్యవస్థ చెడకుండా సంతోషంగా ఉంటారు. అంటే అంత సంతోషంగా ఉండదు. కొన్నిసార్లు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఒక్కోసారి తీపి చేతులు కలిస్తేనే అది మధురంగా ఉంటుంది. అలాగనేసి ఎప్పుడు ఒకేలాగా ఉంటే స్వర్గములో మిమ్మల్ని వేస్తే స్వర్గంలోనే అన్ని సుఖాలు ఉంటే మీకు ఏం కిక్ ఉంటుంది? ఏముండదు. అందులో మంచి ఉండాలి, చెడ్డ ఉండాలి. జీవితంలో మనకు వచ్చే భాగస్వామితో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. వాటన్నిటిని సర్దుబాటు చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన జాతకంతో కానీ మీరు కానీ ముడిపెడితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. శుభం.